సార్ గేమ్ చేంజరు సెప్టెంబర్ నుంచి అప్డేట్స్ ఉంటాయని తమన్ గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎప్పుడు ఉండబోతుంది ఈ మంత్లో అప్డేట్ ఎప్పుడు ఉండబోతుంది? ఆల్రెడీ మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇది ఒక ఇంటర్వ్యూ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్వ్యూలో నీకు అన్నీ చెప్తా. థ్యాంక్ యూ సార్. అయితే రాజుగారు, అయితే మీరు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో సహా చూసే సినిమా అన్నారు. ట్రైలర్ ప్రకారంగా కోర్టు సీన్లో కేసు వేయడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేంతగా ఉంటాయంటారా? ఇబ్బంది పడతారా? నో అస్సలు ఇబ్బంది ఉండదు. నేను అదే అంటే డైరెక్టర్తో ముందు నుంచి ఈ టాపిక్ వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఎక్కడ కూడా వల్గర్గా కానీ విజువల్గా కానీ ఎక్కడ 1% కూడా హార్డ్గా ఉండదు, ఫన్నీగా ఉంటుంది. ఆ ఫన్నీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా పెట్టారా? జనక అయితే గనక అన్న దాంట్లో ఏమన్నా? ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఆయనది, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనది, దాని అందరి ఆయన వెనకాల మేము ఆడియన్స్ అయ్యాం. మొత్తం ఆయనదే. చెప్పవా గట్టిగా. ఈయన ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్లో ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అందరికీ జరుగుతున్న చుట్టుపక్కల చూసుకొని ఈ స్క్రిప్ట్ రాశాడు. సో చుట్టుపక్కల చూసారా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్ కూడా ఉందండి. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, మన అందరి లైఫ్లో మోర్ దెన్ 80% ఆఫ్ ది ఈవెంట్స్ జరిగే ఉంటాయి. వెరీ స్ట్రాంగ్గా నిజాయితీగా చెప్పగలుగుతాను, అందరికీ జరిగే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. అంటే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎవరు పెట్టారని టైటిల్? నేనే పెట్టి కొంచెం పలకడానికి ఇబ్బందిగా అనిపించట్లేదా? చాలా మంది టైటిల్ ఏంటి, మీనింగ్ ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. జంధ్యాల గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో అహనా పెళ్ళంటే అలాంటివన్నీ చూసి ప్రాబ్లీ స్టోరీ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా, అందుకని ఈ ఐడియా వచ్చిందండి. ఒక టైటిలే కాదు లక్ష్మి గారు, 99% ఈ సినిమా అంతా ఆయనదే. 1% ఎక్కడన్నా ఉంటే నేను ఉంటా. ఇది కొంచెం పక్కకి వెళ్తున్నావు ఆలోచించుకో, ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కయింది ఆలోచించుకో, ఈ డైలాగ్ ఏదన్నా చూసుకో, ఈ పాట ఇంకేదన్నా చెయ్యొచ్చా, ఇంత మట్టుకే. కానీ 99% ఆయనదే సినిమా అంతా.